ఆగస్టు 1 నుండి 7 దాకా మన ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మెయిన్ ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ ఐసిడిఎస్సి చేసే కార్యక్రమాల్లో ఈ తల్లిని పిల్లను సేవ్గా ఉంచడానికి ఎంతో కృషి పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఐసిడిఎస్సి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే తల్లినైనా సరే పిల్లనైనా సరే సేవ్గా అంటే వాళ్ళకు తెలని ఎట్లా అంటే పిల్లలను ఎట్లా పెంచాలి, గర్భిణీ స్త్రీలు ఏమేమి తీసుకోవాలి, ఫస్ట్ మనం డెలివరీ కాగానే మనం ఏం చేయాలంటే ఒక గంట లోపల డెలివరీ బాబుకు అయినా పాపకైనా తల్లిపాలు పడితే ఎంతో మంచిది. కానీ మనం ఏం చేస్తాం, హాస్పిటల్లో డెలివరీ కాగానే అది ఈ గవర్నమెంట్లో అయితే వాళ్ళు చెప్తారు, ప్రైవేట్ దాంట్లో పట్టించుకోరు. వాడు ఏదో అది ఇది అని చెప్పేసి ఆగం చేస్తాడు. కానీ ఫస్ట్ గుర్తుంచుకోరు, తల్లి డెలివరీ అయిన తర్వాత ఒక గంట సేపు అయినా కూడా తల్లిపాలు పడితే పిల్లలకు ఏమవుతుందంటే కొన్ని క్యాలరీల శక్తి వస్తుంది. తల్లిపాలలోనే అవి మరుగుపాలు అంటారు. ఆ మరుగుపాలల్లో ఏముంటుందంటే కొన్ని బ్రెయిన్కు సంబంధించిన వ్యాధులు రాకుండా, యాంటీబయాటిక్ అంటే చర్మ వ్యాధులు రాకుండా, అలాంటి రోగాలు రాకుండా తల్లిపాలు చాలా మంచి. కానీ మనం ఆ టైంలో అంటే నానమ్మలు అమ్మమ్మలు ఉంటే ఆ పనులు చేస్తారు. కానీ మనకు తెలియని వాళ్ళు ఉంటే ఎవరు చేయరు. ఫస్ట్ అది ఆలోచించండి, తల్లిపాలు మెయిన్ శ్రేష్టమైనవి. అట్లానే 6 months దాకా పిల్లలకు అవే పాలు పడితే కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు రాకుండా మెయిన్ యాంటీబయాటిక్ లాంటి పాలు ఎక్కువ తల్లిపాలు మంచి. మళ్ళీ దాంట్లో మనం ఏం చేస్తామంటే తల్లిపాలు 3 months కాగానే ఏదో డబ్బా పాలు పౌడర్ పాలు పడుతుంది, అది పిల్లలకు అనారోగ్యం. ఫస్ట్ తల్లిపాలే మంచివి. తల్లికి పాలు కూడా అంటే ఎక్కువ కొందరు ఏమనుకుంటారంటే నాకు పాలు ఎక్కువ లేవని చెప్పేసి చేయడం బంద్ చేస్తారు చూడు, అలాంటి వారికి కూడా చిన్న చిటిక లాంటివి కూడా ఉన్నాయి. ఏది ఎల్లిపాయ ఉన్నది చూడు, ఎల్లిపాయను పాలల్లో మరిగించుకొని బెల్లమా చక్కెర వేసుకొని దాన్ని తింటే ఒక గంట లోపల కూడా పాలు వచ్చే పొజిషన్ ఉంది. అంటే అంత మంచి. అంటే తల్లి చేయని మేలు ఉల్లి చేస్తా అంటారు, తాతలు చెప్పారు. అంటే వెల్లిపాయకు అంత శక్తి ఉంది. అట్లాగే మన గర్భిణీ డెలివరీ అయినాక కూడా మనం ఏమనుకుంటాం, ఏదో డెలివరీ టైంలో అన్నీ ఎక్కువ పోషక పదార్థాలు తిని వెయిట్ ఎక్కువైపోతాం. తల్లి బిడ్డకు పాలిస్తే ఆ బరువు కూడా దిగే ప్రసక్తి ఉంటుంది. ముఖ్యంగా మీరు గమనించాలి, తల్లి పిల్లకు పాలిస్తే బరువు కూడా దిగిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఏమనుకుంటామంటే పట్టించుకోము, అదేదో డబ్బా పాలకు ఇస్తారు చూడు, ఆ ప్రయారిటీ ఇయ్యక తల్లిపల్లికి ప్రయారిటీ ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా మంచి ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్యానికి గురిగారు. మంచిగా మీరు గమనించాలని కోరుకుంటున్నాను.